మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. స్పిరిట్ మూవీ డిసెంబర్ లో పట్టాలెక్కబోతుందట. ఇక ఈ సినిమాకు అర్జున్ రెడ్డి మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరుగుతోంది. యానిమల్ మూవీ సాంగ్ షూటింగ్ ఈ నెలలో పూర్తి కాబోతోంది. బోలా శంకర్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ భారీగా జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్లపైనే ఫస్ట్ డే రాబట్టిన ఈ సినిమా చిరు ఇమేజ్ తోనే నడుస్తోందని మెహర్ ముంచేశాడనే కామెంట్ల గోల పెరిగింది. మీమ్స్ తో కూడా నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ జైలర్ యూఎస్ లో దుమ్ము దులుపుతోంది. 2.25 మిలియన్లు అంటే దాదాపు 20 కోట్ల వరకు 2 రోజుల్లో రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ గా 95 కోట్లు రాబట్టిందట. 1 వీక్ లో 300 క్లబ్ లో చేరే అవకాశం ఉందని లెక్కలు వినిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ కొత్త మూవీ టైగర్ నాగేశ్వరరావు సందడి మొదలైంది. ఫిల్మ్ టీం అనౌన్స్ చేసినట్టుగానే ప్రోమో లాంచ్ చేసింది సినిమా టీం. ప్రజెంట్ ఈ టీజర్ నెట్ లో సందడి చేస్తోంది. పవర్ స్టార్ పవన్ తో సుజిత్ తెస్తున్న మూవీ ఓజీ. ఈ సినిమా ఏప్రిల్లో రాబోతుందట. దేవరా పుష్ప 2 తో పాటు ఈ సినిమా ఏప్రిల్లో రావడం కన్ఫర్మ్ అంటున్నారు. ఏప్రిల్ 5న దేవరా, 9న పుష్ప 2, 21న ఓజీ అంటూ ప్రచారం జరుగుతోంది. గేమ్ చేంజర్ మూవీలో చెర్రీ 7 గెటప్స్ లో కనిపిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా, రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ ఆఫీసర్ గా చెర్రీ గెటప్స్ కన్ఫర్మ్ అయ్యాయి. కానీ మిగతా 4 గెటప్స్ ఎలా ఉంటాయో, పాటల్లో మాత్రమే గెటప్స్ వేస్తాడో మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ప్రచారం ఆగట్లేదు. జైలర్ తప్ప ఈ వారం మరే సినిమా హిట్ మెట్టెక్కినట్టు లేదు. ఓ మై గాడ్ 2, గదర్ 2 హిందీలో డీలా పడితే తెలుగులో భోలా శంకర్ కి పంచిపడింది. ఈ వారమే వచ్చిన ఉస్తాద్ టాక్ కూడా వీక్ గానే ఉంది.